హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చర్చించబోయే విషయం మగవాడికి బాధ అనిపించదు. ఇది ఎంత నిజమో, ఎంత అర్థం ఉన్నదో మనం తెలుసుకుందాం. మన సమాజంలో ఈ మాట చాలా ప్రసిద్ధి చెందింది కదా. కానీ ఈ డైలాగ్ వెనుక ఉన్న భావన ఏమిటి? మీ భార్య పక్కన ఉన్నప్పుడు ఈ విషయం ఎలా అర్థం చేసుకోవాలి? నేను మీ సతీష్ ముదిగొండ, రిలేషన్షిప్ కోచ్. ఈరోజు మనం మగవాడికి బాధ అనిపించదు అనే భావన గురించి తెలుసుకుంటాం. ఇది కేవలం మాటలుగా ఉండకూడదు. అది మీ బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చాలా ముఖ్యం. మీ భార్యకు మీ భావాలు తెలియకపోతే మీ బంధానికి ఏం జరుగుతుందో, అందులో ఉన్న కష్టం ఏమిటో మనం తెలుసుకుందాం. మగవాడికి బాధ అనిపించదు అనే ఈ ఆలోచన మన సమాజంలో ఎంతకాలం కాపాడుతుందో మనం తెలుసుకోవాలి. మగవారు ఎప్పుడు బలంగా ఉండాలని, భావాలు చూపకూడదని చెప్తారు. ఇది అనుభవించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలాసార్లు ఈ సాంఘిక ఒత్తిడిలు మగవారి మనసులో బాధను సృష్టిస్తాయి. మీరు మీ భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ భార్య ఎలా మీతో సమానంగా అనుభూతి చెందాలనే ప్రశ్న మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది. మీ భార్య మిమ్మల్ని బలంగా ఉన్నారు అనుకుంటే, కానీ మీరు మీ బాధను వ్యక్తం చేయకపోతే ఆమె మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటుంది? ఉదాహరణకు, మీరు మీ భార్యతో మీ నిత్య జీవితం గురించి మాట్లాడే సమయంలో మీలో ఉన్న భావనను ఆమెకు చెప్పడం ద్వారా మీ బంధాన్ని మరింత బలంగా కట్టగలుగుతారు. ఏ సందర్భంలో అయినా ఆ బాధను పొందడానికి మీరు ఏ సమయంలో అయినా సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ భార్యకు మీ బాధ గురించి చెప్పారా? లేదా మీరు ఎప్పుడైనా నాకేం లేదు అని కేవలం జవాబు ఇవ్వడం వల్ల ఆమె ఆందోళన చెందుతుందా? మీరు ఆందోళన చెందుతూ ఆ బాధను మనసులోనే ఉంచుకొని మీ భావాలను అర్థం చేసుకుంటారా? ఈ విషయం ఎంతగానో మీ బంధాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భార్యకి మీ భావాలను తెలుసుకోవడం ఎంత అవసరమో, మీరు ఆమెతో మీ భావాలను పంచుకోవడం ద్వారా మీ బంధాన్ని బలంగా కట్టగలుగుతారు. మగవాడికి బాధ అనిపించడం అనడం సరే, కానీ మీ భార్యకి మీ భావాలు చెప్పడమే నిజమైన ధైర్యం. మీరు మీ భావాలను అర్థం చేసుకోకుండా ఆమెకు మీ పట్ల ఉండే ఆలోచనలను అర్థం చేసుకోవడానికి సహాయం చేయవచ్చు. ఒక ఉదాహరణ, మీరు రోజంతా బిజీగా ఉన్నప్పుడు మీ భార్య మీకు సహాయం చేయాలనుకుంటుంది, కానీ మీరు అప్పుడు అవసరం లేదు అని చెప్తే ఆమె ఎలా ఫీల్ అవుతుంది? మీ భార్య మీ మూడవ మనసులో ఉండడం కాకుండా ఆమె మీ స్నేహితురాలుగా ఉండడం చాలా అవసరం. నిజానికి మీ బంధాన్ని శక్తిని పెంచుతుంది. మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా మీ భార్య మీకు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మీరు అభిప్రాయం పంచుకుంటే ఆమె మీతో సంబంధాన్ని ఎలా అనుభవిస్తుందో. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎలా? మనం మగవాళ్ళుగా చాలా సార్లు మన భావాలను అర్థం చేసుకోవడంలో లోటు ఉంటుంది. బాధ, కోపం, సంతోషం అన్నీ అనుభవించారు. ఈ భావాలను మీ భార్యతో పంచుకోవడం ద్వారా మీరు ఎంత బలంగా మారగలరు? మీ భార్యకి మీ బంధం ఎలా ఉందో తెలుసుకోవడం అనేది మీ భవిష్యత్తు మీద ఎంత ప్రభావం చూపుతుందో మీరు దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన పాయింట్లు. ఉదాహరణకు, నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, కానీ నాకు సహాయం అవసరం అని మీ భార్యతో ముచ్చటించడం. అది కేవలం తేలికైన విషయం కాకుండా మీ భార్యకు కూడా నెమ్మదిగా భావించడానికి దారితీస్తుంది. మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా మీ భార్యకు మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రక్రియలో ఇబ్బంది పడ్డారా? మీ భావాలను ఎలా వ్యక్తం చేస్తారు? లేదా మీ భార్య మీ భావాలను అర్థం చేసుకోకుండా ఉంటుందా? ఈ ప్రశ్నలు మీ బంధాన్ని మరింత బలంగా కట్టడానికి ఎంత ముఖ్యం. భార్యతో భావాలను పంచుకోవడం మీ బంధాన్ని ఎలా బలంగా చేస్తుందో, మీరు ఎంత ఇష్టపడినా ఆ భయం వేయకుండా ఆమెకు మీ విషయాలు చెప్పడం ద్వారా మీరు ఎంత సానుకూలమైన మార్పుల్లో ఉండగలరు. ఇది కేవలం మీ భావాలను వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా మీ భార్యకు మిమ్మల్ని బలంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు కాస్త కాలం కేటాయించి మీ భావాలను పంచుకోవాలని ప్రయత్నించండి. అది కేవలం ముచ్చటలు కావచ్చు, లేదా ఒక సున్నితమైన గడువు పంచుకోవడం కావచ్చు. ఈ చిన్న మార్పులు మీ బంధానికి ఎంత చిగుర్లు తెస్తాయో చూడండి. ఈ మార్పులు మీ బంధానికి ఎంత ప్రేరణ తీసుకొస్తాయో మీరు మీ భార్యతో మంచి అనుబంధాన్ని ఎలా నిర్మించుకోగలరు. మీరు బంధం బలంగా ఉండాలని కోరుకుంటే మీ భావాలను వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. మీరు వీలైనంత వరకు పోరాడి నూతన మార్గాలు అన్వేషించండి. మీ భార్య, మీ భాగస్వామి, మీ స్నేహితులలో నిజంగా మీరు ఉన్న సమయంలో మీ భావాలను పంచుకుంటే మీరు అద్భుతమైన మార్పులను చూడగలరు.
ఈ రోజు మేము ఎంత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాం. మగవాడికి బాధ అనిపించదు అనే భావనను మేము నిత్య జీవితంలో ఎలా మార్చుకోవాలో, మీ భార్యతో మీ భావాలను ఎలా పంచుకోవాలో చర్చించాం. ఈ భావనలు మీ జీవితంలో ఏ విధంగా ఉండాలో, మరి మీ బంధం ఎలా బలంగా ఉండాలో కూడా తెలుసుకున్నాం. మీరు ఈ మార్పులను మీ బంధంలో ప్రవేశపెడుతున్నప్పుడు మీ సంబంధం ఎంత బలంగా మారుతుందో చూడండి. మీ భార్య మీకు ఎంత సహాయం చేస్తుందో, ఈ అనుభూతి మన బంధానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అది మీ బంధాన్ని ఎలా మారుస్తుందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీరు మరిన్ని ఇలాంటి టాపిక్లపై చర్చించాలని కోరుకుంటే కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. మరియు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.